ఓకే. నా పేరు గడ్డం హుస్సేన్ అండి. మాది బోదగూడ విలేజ్, జగ్గయ్యపేట మండలం. మాకు అక్కడ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మాకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అక్కడ ఏంటంటే సిరి కంటి హాస్పిటల్ నుంచి, జగ్గయ్యపేట సిరి కంటి హాస్పిటల్ నుంచి వీణా గారి డాక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. మా విలేజ్‌లో ఎక్కువగా క్యాట్రాక్ట్స్ కానివ్వండి, కంటిలో ఉండే సమస్యలు ఎక్కువగా అవి అక్కడ కేసులు రావటం వల్ల మళ్ళీ తర్వాత వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయాలని చెప్పి విజయవాడ అమరావతి హాస్పిటల్లో కంటి ఆసుపత్రి వారిని సంప్రదించడం జరిగింది. ఈ అమరావతి కంటి ఆసుపత్రి వారు వీళ్ళందరి కేసులు కూడా పరిశీలించిన తర్వాత క్యాట్రాక్ ఆపరేషన్ కానివ్వండి, కంట్లో ఉన్నటువంటి మరి పొరల ఆపరేషన్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా చెకప్ చేసి మరి ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే వీళ్ళకి ఇక్కడికి వచ్చిన పేషెంట్లని వాళ్ళు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కూడా కల్పిస్తూ వాళ్ళకి మంచి వైద్య సౌకర్యాలు చేయడం జరిగింది. మా విలేజ్ నుంచి వచ్చినటువంటి దాదాపు 30 మెంబర్స్ 30 మందిని కూడా వీళ్ళు మంచిగా యాజమాన్యం వారు చూడటం, ఆపరేషన్ చేయటం, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు. మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఒక పేదవాళ్ళు ఒక పల్లెటూరులో ఉండి వాళ్ళ సొంత ఆరోగ్యం మీద కూడా దృష్టి వాళ్ళకి లేనటువంటి సమయ సందర్భాల్లో కూడా వీళ్ళకి క్యాంపులు ఇట్లా నిర్వహించి వాళ్ళకి ఆపరేషన్ చేయటం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మేము కూడా విలేజర్స్గా మా పాత్ర ఏంటనంటే ఇట్లా పేదవాళ్ళకి సహాయం చేయటం. ఇలా డాక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమరావతి డాక్టర్ గారు ఏదైతే మేము ఇక్కడ సంప్రదించి మాట్లాడామో మా మాటనికి స్పందించి పేదలకి మేము కూడా సర్వీస్ మూడ్లోనే మేము చేస్తామండి అని చెప్పి, డబ్బులు కాదు ఇక్కడ వారి కంటి ఆపరేషన్ చేసినట్లయితే వాళ్ళకి సూపునిచ్చినట్లు అవుద్దని చెప్పి డాక్టర్ గారు మరి డాక్టర్ మేడం గారు కూడా ఇద్దరు కూడా మాతో మాట్లాడి వీళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇలా ఇంకా మా విలేజ్లో ఇంకా మిగతా వాళ్ళు కానివ్వండి ఏదైనా కానీ అక్కడ ఏదైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇలాంటి కార్యక్రమాల్ని, వాళ్ళు చేసిన కార్యక్రమాలని వీళ్ళు పరిగణలోకి తీసుకొని అమరావతి కంటి ఆసుపత్రి డాక్టర్ గారు చాలా సున్నితత్వంగా మంచిగా వైద్యాలు చేస్తున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం.